నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం పేద విద్యార్థినులకు స్కాలర్షిప్ల పంపిణీ. సీఎం మంత్రి లోకేష్ దావోస్ యాత్ర విజయవంతం. రాజకీయాలకు అతీతంగా తాము శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని షాదీఖానాలో ముస్లిం పేద విద్యార్థినులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా చీఫ్ విప్ జీవి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ 1998లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీతోనే ప్రారంభించడం జరిగిందన్నారు. 26 ఏళ్లగా ఫౌండేషన్ నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముస్లిం విద్యార్థినులకు ఫౌండేషన్ నుండి స్కాలర్షిప్లు అందజేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. శివశక్తి ఫౌండేషన్ ఉపకార వేతనాలు అందుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు డాక్టర్లు, ఇంజనీర్లు అనేక ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారని వివరించారు. మీరందరూ విద్యలో ఉన్నత ప్రతిభను కనబరిచి ఉన్నత స్థాయిలో స్థిరపడి పేదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. వినుకొండ ముస్లిం సోదరులు రాజకీయాల్లో తనకెంతో సహాయ సహకారాలు అందించారని వారికి రుణపడి ఉన్నానని తెలిపారు.
వినుకొండకు చెందిన జాతీయ చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్కు కోనసీమ కలగాపులగం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో పోటీలలో ద్వితీయ బహుమతి లభించింది. 170 మంది చిత్రకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జస్టిస్ చిత్రించిన గంగిరెద్దు దుక్కిటెద్దు చిత్రానికి మంచి స్థానం లభించింది. ఇదే రోజున కాకినాడ రామచంద్రాపురంలో జరిగిన ఆర్ట్ క్యాంపులో పాలు తీస్తున్న పడితి లేగదూడ చిత్రం ఉత్తమ చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఒకేసారి 2 బహుమతులు పొందిన డాక్టర్ వజ్రగిరి జస్టిస్ను పలువురు పుర ప్రముఖులు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్స్, రాజకీయ నాయకులు అభినందించారు. వినుకొండ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలబెడుతున్న డాక్టర్ వజ్రగిరి జస్టిస్ మరెన్నో అవార్డులు సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు దావోస్ యాత్ర విజయవంతమైందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. ముస్లిం విద్యార్థినిలకు స్కాలర్షిప్ పంపిణీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక సమస్యలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు కృషిని ప్రజలు మరువలేరన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడులలో 25% ఏపీలో పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, 26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వివరించారు. 3 ఏళ్లు కళ్ళు మూసుకోండి, అధికారం మనదే అంటున్న జగన్ అసత్య ప్రచారాలు మానుకోవాలని, నీవు ఇక 30 ఏళ్లు కళ్ళు మూసుకోవాల్సిందేనని చీఫ్ విప్ జీవీ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి దావోస్ పర్యటన ఎంతో విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. 25% ఈరోజు విదేశీ పెట్టుబడుల్లో ఒక ఆంధ్రప్రదేశ్కి రావటం ఒక ప్రత్యేకం. ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారి కృషి, స్వర్ణాంధ్రే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కృషి ఫలితమే ఈరోజు 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్లో రావడం, అలాగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వర్షం కురవడం ఈరోజు ఎంతో అభినందనీయం. యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రపంచంలో దిగ్గజ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. నారా లోకేష్ గారి కృషి వలన 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. దీనివల్ల 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. 26 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, 25 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి అభినందనలు. నారా లోకేష్ గారి కృషి ఫలించింది. ముఖ్యమంత్రి గారి ఆశయం విజయపదంగా ముందుకు పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ఈ విజయానికి కారణం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కృషి ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు అమరావతి రాజధానిలో, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల నుండి పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి రాజధానికి అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నటువంటి విదేశీ కంపెనీలు కారణం ఈరోజు ప్రభుత్వం కల్పించినటువంటి ఫెసిలిటీస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకెళ్ళటం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి విజయం. జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి,
రేపు వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పేసి పాటకల్లు కంటున్నాడు. 3 ఏళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ళు కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం అధికారం ఇచ్చినప్పుడు మీరు జాబ్ మేళాలు పెడతా ఉన్నారు, ఎందుకు పెట్టలేదు? లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి టీచర్ నియామకం చేస్తా అన్నారు. ఒక ఉద్యోగం అన్న ఇచ్చారా? టీచర్ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ లక్ష్యం అవినీతి లక్ష్యం. అవినీతితో లక్షల కోట్లు సంపాయటం, జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు దోచుకోవటం, గనుల్లో దోచుకోవటం, ఆ విధంగా లక్ష్యాలతో ముందుకెళ్లారు కాబట్టే 151 సీట్లు 11 సీట్లకు వచ్చారు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళ గంట ఆపాల. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోవడం కాదు, 30 ఏళ్ళు కళ్ళు మూసుకోవాల్సిందే. చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు ఈరోజు జగన్ పాలిట శాపాలైనవి. జగన్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు, ఇప్పుడు అవసరం లేదు చివరిలో చేస్తా అంటున్నాడు. అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు రోజు అసత్య ప్రసారాలు సరిపోతాయి, రోజుకు అసత్య ప్రచారం. పాదయాత్ర వెళ్తే ప్రజల్లో పలచబడతామని చెప్పేసి భయం. చంద్రబాబు గారి పాలన విజయవంతమైంది, ఎన్డీఏ పాలన సూపర్ డూపర్గా ముందుకెళ్తుంది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్గా అమలు చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు నా పాదయాత్ర అవసరం లేదు, భవిష్యత్తులో పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల అధికార కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి రాగానే ఇది ఎలా చేస్తారు, చేయలేరు అని చెప్పి వితండవాదం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బ కొట్టినటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 16 నెలల కాలంలోనే సూపర్ 6 ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఆనాటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా గూగుల్ సైతం ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రం వైపు ఆనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు, ముఖ్యంగా పెట్టుబడులు తీసుకొని వచ్చేటువంటి కంపెనీలు మిగతా రాష్ట్రాలకు వెళ్లినటువంటి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి అమెరాన్ బ్యాటరీస్ దగ్గర నుండి డ్రాయర్లు తయారు చేసేటువంటి జాకీ కంపెనీ కూడా ఈ రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితులు లేకుండా చేసినటువంటి అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలకు ఈ రోజు నాయకత్వం ఇచ్చినటువంటి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక పక్కన పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో తిరుగుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో వచ్చేటువంటి విదేశీ పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేటువంటి విధంగా ఈ రోజు పాలసీలు తయారు చేయడమే కాకుండా ఒక ఇండస్ట్రియల్ పాలసీ కానీ అలాగే అనేక పాలసీలు తయారు తీసుకొని వచ్చి ఉచిత ఇసుక దగ్గర నుండి చిన్న చిన్న అంశాల్లో మద్యపానం దగ్గర నుండి అన్ని అంశాల మీద కూడా దృష్టి పెట్టి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.